హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక న్యూ వీడియోతో వచ్చేసానండి. అది పూలతోటి పూలమాల ఎలా రెడీ చేసుకోవాలని. జనరల్గా మనం ఇప్పుడు పూజలకు అవనివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్ అయినా ఎక్కువగా డెకరేషన్స్ అవి చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ డెకరేషన్ కాకపోయినా కనీసం గుమ్మాలకి పూలదండ వేసుకోవడం, అలాగే దేవుడి మందిరానికి కూడా మనం పూలమాలలు అలంకరించుకుంటూ ఉంటాం కదా. సో అవేంటంటే వన్ డే అయ్యేసరికి మనం తీసేయాల్సి వస్తుంది. సో అలాగా కాకుండా ఇలా ఊరితో కనుక పూలమాల రెడీ చేసుకుంటే మనం రీయూజబుల్ అన్నమాట, మళ్ళీ వాటిని డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇలా పూలమాల అయితే రెడీ చేయడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా చూడడానికి బంతి పూలనే కనిపిస్తాయండి, రియల్ బంతి పూలనే ఉంటాయి చూడడానికి అయితేని. సో నేను ఆల్రెడీ కొన్ని రెడీ చేశాను అనమాట, అవి మీకు చూపిస్తున్నాను. రియల్గా చూడడానికి బంతిపూల్లానే ఉంటాయి, అస్సలు దూరం నుంచి చూస్తే ఎగ్జాక్ట్ బంతిపూల మాలలానే కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగా అనిపిస్తాయండి. అలాగే రీయూజబుల్ కాబట్టి మనం ఒక్కసారి ఈ ఊలు పెట్టుబడి పెట్టుకుంటే కనుక, అంటే వన్ టైం ఊలు బై చేసి మనం ఇలా ఫ్లవర్స్ రెడీ చేసుకుంటే కనుక ఎప్పటికీ అలా ఉంటాయండి, ఎప్పటికీ అలా ఉంటాయి. మనం చక్కగా డెకరేషన్ చేయడానికి మనకి ఓన్గా మనం చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఫ్లవర్స్ రెడీ చేయడం ఎలా చూడడానికన్నా ముందుగా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేశారా, వెల్కమ్ అండి. వీడియోస్ చూడండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది, టచ్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వీడియో చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సో మనం ఇంకా ఫ్లవర్ రెడీ చేసుకుందామా? లెట్స్ వాచ్. ఫ్లవర్స్ రెడీ చేసుకోవడానికి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ కూడా తీసుకున్నానండి. సో అలాగే మనం కట్ చేసుకోవడానికి ఒక సిజరు అండ్ థ్రెడ్ రౌండ్స్ తీసుకోవడానికి ఒకటి స్టిఫ్గా ఉన్నటువంటి బుక్ ఆర్ ప్యాడ్ ఏదైనా తీసుకోండి. ఇలా ఊలు మొత్తాన్ని ఇలా రౌండ్స్ కింద చుట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా మనకి బంతిపూలు చాలా కొద్దిగా బాగా తిక్గా బాగా కొంచెం ముద్దగా ఉంటాయి కదా, అంత ముద్దగా రావాలంటే ఈ బండిల్ మొత్తం కూడా రౌండ్ తీసేసుకోవాలండి. నాకు మొత్తం రౌండ్స్ చుట్టేటికి 100 వచ్చినాయి. బట్ 100 అబోవ్ ఇంకా 120, 130 అలా తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి ఫ్లవర్ అయితే. సో ఇక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. ఆ రిమైనింగ్ ఏంటంటే మనం టై చేసుకోవడానికి కావాలన్నమాట. సో అందుకని ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. అండ్ ఇది మనం ఇప్పుడే తీసేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని ఫస్ట్ ఒక 2 థ్రెడ్స్ తోటి టై చేసుకుందాము. ఇలా మొత్తం ఒక బంచ్ ఇలాగా టై చేసుకోవాలి. కొద్దిగా ముడి గట్టిగానే వేసుకోవాలండి, మళ్ళీ లూజ్గా వేసుకుంటే ఫ్లవర్ షేప్ అంత బాగా రాదన్నమాట. సో కాస్త గట్టిగానే ముడి వేసుకోవాలి. నెక్స్ట్ టై చేసుకునేది కొంచెం ఫింగర్స్ చూసుకోండి, అంటే మనకి ఫ్లవర్ కరెక్ట్గా అటు ఇటు కూడా ఈక్వల్గా కట్ చేసుకునేలాగా మొత్తం 2 ఫింగర్స్, అంటే మిడిల్లో ఒక ఫింగర్, అంటే 3 ఫింగర్స్ స్పేస్ వచ్చేలాగా ఒకటి టై చేసుకుంటే కరెక్ట్గా మిడిల్లో కట్ చేసుకుంటే మీకు ఫ్లవర్ కరెక్ట్ సైజ్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా గట్టిగా మాత్రం వేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇలా గట్టిగా వేసుకొని ఇప్పుడు ఈ మిడిల్లోకి కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా బంచ్ డిస్టర్బ్ అవ్వకుండా ముందుగా ఇలా ఉండగానే టై చేసుకుంటే బెస్ట్ అండి. బంచ్ అన్నది మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా, ఆ రౌండ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా పెద్ద బంచ్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకి ఫ్లవర్స్ రావడం కోసమని టై చేసుకుంటూ ఉండాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇందాక కట్ చేశాను కదా, అలా థ్రెడ్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫింగర్ స్పేస్ ఈక్వల్గా ప్రతి ఫ్లవరు కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఫింగర్ స్పేస్ చూసుకొని మొత్తం అన్నీ కూడా అలా టై చేసేసుకోవాలి థ్రెడ్ అంతా.
ఈ థ్రెడ్స్ కట్టిన మిడిల్లోకి మొత్తం ఇవన్నీ కూడా కట్ చేసుకుని మనం ఫ్లవర్ షేప్ అన్నది తీసుకురావాలన్నమాట. సో చూసారు కదా, మిడిల్లోకి మాత్రమే కట్ చేసుకోవాలి, లేదంటే షేప్ తేడా వచ్చేస్తాయండి. అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడు మనం దండలా తీసుకోవడానికి ఫస్ట్ గ్రీన్ కలర్ని కొద్దిగా స్మాల్ బంచ్ అన్నది రౌండ్ తీసుకుంటున్నానండి. అది దేనికోసం అంటే చూడండి, ఇది ఎలా రెడీ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. దాదాపు ఒక 25 రౌండ్స్ అన్న తీసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి దండలకి కిందన వేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తాయి కదా, అలా రావడానికని ఇలా ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకొని ఇది మధ్యలోకి హాఫ్ మాట 2 దండలకి వస్తుందండి. ఇది అలా కట్ చేసేసుకోవచ్చు. దీన్ని చిన్న థ్రెడ్ తోటి ఫస్ట్ టై చేస్తున్నాను. టై చేసిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అది మనం అడ్జస్ట్ చేసుకొని, అంటే దండ పొడవును బట్టి మనకి ఎంత లెంత్ కావాలో ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాయిస్ అక్కడక్కడ ఇస్తున్నానండి. ఇలాంటి వీడియోస్కి వాయిస్ కంటిన్యూగా ఇవ్వడానికన్నా అది ఎలా చేస్తున్నామో చూస్తేనే బాగుంటుంది అన్నమాట. సో చూస్తూ ఉండండి. కదా, సో ఇదిగోండి నేను రెడీ చేసినటువంటి పూల మాల. సో కిందన ఇలా గ్రీన్ కలర్ వేయడం వల్ల ఇంకా లుక్ వచ్చేస్తుందండి. మనం డోర్కి కానీ ఇలా అదే గుమ్మానికి ఇలా ఎలా తీసిన గజమాలు ఉంటాయి కదా, ఆ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారా, నేను
డెకరేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటన్నది. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి చూడటానికైతే. సో మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ యాక్చువల్గా ఇది ఎల్లో, ఇది వచ్చేసి ఆరెంజ్, బట్ ఇది కొంచెం లైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది అంతే. బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్. ఇంకొక వీడియోలో మీట్ అవుదాం.